ఎడారి నడిబొడ్డున ఇసుకతిన్నెలు అలుముకున్న ఒక చిన్న ప్రాంతం. చుట్టూరా చూస్తే కళ్ళు చెదిరే పర్వతాలు, ఆకాశాన్ని తాకే నగరాలు, బలమైన సైన్యాలు, అంతకుమించి అపారమైన చెమురు నిల్వలతో దూసుకుపోతున్న సామ్రాజ్యాలు. ఇవన్నీ ఒకవైపు. ఆ చిన్న ప్రాంతం మరోవైపు. ఆ ప్రాంతానికి పేరులేదు, కేవలమొక నిరీక్షణ, ఒక కల, తరతరాలుగా మోస్తున్న ఒక పవిత్రమైన వాగ్దానం. ఇదే మన ఇల్లు, ఇదే మన గమ్యం, ఇక్కడే మనం బ్రతకాలి, ఇక్కడే మనం చావాలి. ఈ మాటలు ఆ గాలిలో ఒక మంత్రంలా, ఒక శపథంలా వినిపించేవి. కాని ఆశ అంత సులభంగా నెరవేరదుగదా. భూమిపుని స్వర్గం కలలో కూడా సాధ్యం కాదుగదా. ఎందుకంటే ఆ చిన్న ముక్క భూమిని సొంతం చేసుకోవాలని చూస్తున్న కళ్ళు కోకొల్లలు. ఆ కళ్లల్లో కోరిక ఉంది, కాని ఆ కోరిక వెనక ద్వేషం, ప్రతీకారం, ఆధిపత్యకాంక్షగూడా అంతే బలంగా ఉన్నాయి. ఒక చిన్న దీపంలా వెలుగుతున్న ఆ ప్రాంతాన్ని చుట్టూరా చీకటి కమ్మేసినట్లు బలంగా, క్రూరంగా బంధించేందుకు సిద్ధంగా ఉంది. ఏ క్షణంలోనైనా ఆ దీపం ఆరిపోవచ్చు అన్నంత భయంకరమైన వాతావరణం. మరి ఆ చిన్న దీపం ఆరిపోయిందా, లేక ఆ చీకటిని చీల్చుకుంటూ అగ్నిగోళంలా మారి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచిందా? ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే మనం భూమిమీద అత్యంత వివాదాస్పదమైన, అదే సమయంలో అత్యంత ఆసక్తికరమైన ఒక దేశం కథ వినాలి. ఒకప్పుడు అస్తిత్వం కోసం పోరాడిన ఒక దేశం ఈరోజు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఎలా నిలబడింది? దాని చుట్టూ ఉన్న శత్రువుల బలమైన ఉక్కు పిడికిలి నుండి ఎలా బయటపడి ఒక సూపర్ పవర్గా అవతరించింది? దాని చరిత్రలో జరిగిన కొన్ని కీలకమైన యుద్ధాలు, ముఖ్యంగా కేవలం 6 రోజుల్లో ఒక ప్రాంత చరిత్రనే మార్చేసిన ఒక యుద్ధం గురించి తెలుసుకుంటే మీకు షాక్ అవ్వడం ఖాయం. మనమిప్పుడు మాట్లాడుకుంటున్నది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ 1948లో పుట్టిన ఒక కొత్త దేశం. పుట్టిన మరుక్షణమే దాని అస్తిత్వంపై ప్రశ్నలు, దాని భవిష్యత్తుపై కత్తులు. పాలస్తీనా భూభాగంలో యూదులకు ఒక సొంత దేశాన్ని ఇవ్వాలనే ఐక్యరాజ్యసమితి తీర్మానం తర్వాత ఇజ్రాయెల్ అనే ఒక దేశం ఉనికిలోకి వచ్చింది. కాని ఆ మరుక్షణమే చుట్టూ ఉన్న అరబ్ దేశాలు, ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, లెబనాన్, ఇరాక్ అన్నీ కలిసి ఇజ్రాయెల్ను నాశనం చేయడానికి సిద్ధమయ్యాయి. అప్పటికే యూదులు కొన్ని వేల సంవత్సరాలుగా తమకంటూ ఒక దేశం లేక ప్రపంచమంతా చెల్లాచెదరై పోరాటాలు చూసి హోలోకాస్ట్లో లక్షల మందిని కోల్పోయి ఉన్నారు. అటువంటి వారికి ఇజ్రాయెల్ ఒక ఆశ, ఒక చివరి అవకాశం. అటువంటి దేశాన్ని పుట్టిన మరుక్షణమే నాశనం చేయాలని శత్రువులు చూసినప్పుడు అది ఎలా రియాక్ట్ అయ్యుంటుంది? అది కేవలం తన అస్తిత్వం కోసం చేసిన పోరాటం. అంతేకాదు, అది దాని భవిష్యత్తును డిఫైన్ చేసిన పోరాటం. మొదటి అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం 1948లో ఇజ్రాయెల్ అద్భుతంగా గెలిచి తన భూభాగాన్ని ఇంకా విస్తరించుకుంది. అది కేవలం ఆరంభం మాత్రమే. 1956లో సూయజ్ సంక్షోభం జరిగింది. ఈజిప్ట్ అప్పటి అధ్యక్షుడు గమాల్ అబ్దెల్ నాసర్ సూయజ్ కెనాల్ను జాతీయం చేశాడు. ఇది బ్రిటన్, ఫ్రాన్స్ మరియు ఇజ్రాయెల్లకు ఇష్టం లేదు. ఇజ్రాయెల్, బ్రిటన్, ఫ్రాన్స్ కలిసి ఈజిప్ట్పై దాడి చేశాయి. ఇజ్రాయెల్ సినాయ్ ద్వీపకల్పాన్ని ఆక్రమించుకుంది. ఈ యుద్ధం ఇజ్రాయెల్ సైనిక శక్తిని ప్రపంచానికి మరోసారి చాటింది. అయితే అంతర్జాతీయ ఒత్తిడి, ముఖ్యంగా అమెరికా, సోవియట్ యూనియన్ నుండి వచ్చిన ఒత్తిడి వల్ల ఇజ్రాయెల్ సినాయ్ నుండి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ ఈ ఘటన ఇజ్రాయెల్కు ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది. తన భద్రత ఎప్పుడూ తన చేతుల్లోనే ఉండాలి, ఎవరిపైనా ఆధారపడకూడదు. కాని ఇజ్రాయెల్ చరిత్రలో అత్యంత కీలకమైన ఒక గేమ్ చేంజర్ లాంటి యుద్ధమేదైనా ఉందంటే అది 1967లో జరిగిన 6 రోజుల యుద్ధం, 6 డే వార్. కేవలం 6 రోజుల్లో ఒక ప్రాంత చరిత్రనే మార్చేసిన ఈ యుద్ధం ఇజ్రాయెల్ను ప్రపంచపటంలో ఒక సూపర్ పవర్గా నిలబెట్టింది. ఈ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. అరబ్ దేశాల్లో జాతీయవాదం వెత్తున ఎగిసిపడుతోంది. ఈజిప్ట్ అధ్యక్షుడు నాసర్ అరబ్ ప్రపంచానికి నాయకుడిగా ఎదిగాడు. ఆయన ఇజ్రాయెల్ను ఎర్ర లైన్గా భావించాడు. 1967 మే నెలలో నాసర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. సినాయిలో యుఎన్ పీస్కీపింగ్ ఫోర్సెస్ను వెనక్కి పంపించాడు. ఇజ్రాయెల్ షిప్పింగ్కు అత్యంత కీలకమైన టైరాన్ జలసంధిని, స్ట్రేట్స్ ఆఫ్ టైరాన్ మూసేశాడు. ఇది ఇజ్రాయెల్ సార్వభౌమత్వానికి, ఎకానమీకి పెను సవాలు. సిరియా, జోర్దాన్లతో కలిసి ఇజ్రాయెల్పై దాడికి ప్లాన్ చేస్తున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అటు ఇజ్రాయెల్లో మాత్రం చిన్న దేశం, పరిమిత వనరులు, కాని వాళ్లకు ఉన్న ఒక బలం, సర్వైవల్ ఇన్స్టింక్ట్. జూన్ 5, 1967
సరిగ్గా ఇదే రోజున ప్రపంచ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇజ్రాయెల్ తన మనుగడ కోసం ఒక డేరింగ్ డెసిషన్ తీసుకుంది. అది తనపై దాడికి సిద్ధమవుతున్న శత్రువుల కోసం ఎదురుచూడలేదు, కానీ ఒక ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేసింది. కాని ఇజ్రాయెల్ చరిత్రలో అత్యంత కీలకమైన ఒక గేమ్ చేంజర్ లాంటి యుద్ధమేదైనా ఉందంటే అది 1967లో జరిగిన 6 రోజుల యుద్ధం, 6 డే వార్. కేవలం 6 రోజుల్లో ఒక ప్రాంత చరిత్రనే మార్చేసిన ఈ యుద్ధం ఇజ్రాయెల్ను ప్రపంచ పటంలో ఒక సూపర్ పవర్గా నిలబెట్టింది. ఈ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి. అరబ్ దేశాల్లో జాతీయవాదం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఈజిప్ట్ అధ్యక్షుడు నాసర్ అరబ్ ప్రపంచానికి నాయకుడిగా ఎదిగాడు. ఆయన ఇజ్రాయెల్ను ఎర్రలైన్గా భావించాడు. 1967 మే నెలలో నాసర్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. జోర్డాన్ సైన్యం నుండి జెరూసలేం పాతనగరాన్ని ఓల్డ్ సిటీ ఆఫ్ జెరూసలేం స్వాధీనం చేసుకున్నారు. ఇది యూదుల చరిత్రలో ఒక పవిత్రమైన క్షణం. 3000 సంవత్సరాల తర్వాత జెరూసలేం వారి చేతుల్లోకొచ్చింది. ఉత్తరాన సిరియా నుండి గోలన్ హైట్స్ను ఆక్రమించారు. గోలన్ హైట్స్ ఒక స్ట్రాటజిక్ పాయింట్. కేవలం 6 రోజుల్లో ఇజ్రాయెల్ తన భూభాగాన్ని 3 రెట్లు పెంచుకుంది. సినాయ్ ద్వీపకల్పం, గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, ఈస్ట్ జెరూసలేం, గోలన్ హైట్స్ ఇవన్నీ ఇజ్రాయెల్ నియంత్రణలోకి వచ్చాయి. ఈ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాలు: యోమ్ కిప్పూర్ యుద్ధం 1973, ఇంటెలిజెన్స్ బలోపేతం, ఐరన్ డోమ్ వంటి టెక్నాలజీలు, కంపల్సరీ మిలిటరీ సర్వీస్, అమెరికా మద్దతు, బలమైన జాతీయ స్ఫూర్తి ఇవన్నీ కలిసి ఇజ్రాయెల్ను ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా నిలబెట్టాయి. ఇజ్రాయెల్ కథ కేవలం యుద్ధాల గురించి కాదు, అది అసాధ్యమైన కలను నిజం చేసుకున్న ధైర్యం గురించి. అది చిన్న దేశమైన తెలివితేటలతో, టెక్నాలజీతో, దృఢ సంకల్పంతో ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చరిత్ర.